ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. లైవ్లో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. ఎవరు దిక్కులు చూడవద్దు. అందరూ కళ్ళు మూసుకొని వేడుదాం. ప్రభువా నాతో మాట్లాడు అని ప్రభువుని అడిగి వేడి ఆయన మాట్లాడుచు ఉండగా మనము ఆదరణ పొందుదాం. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ప్రభువా నాతో మాట్లాడు నాయనా. అయ్యా నా స్వరము విను నాయనా. అయ్యా నా స్వరము విని నాతో మాట్లాడు నాయనా అని ప్రార్థన చేద్దాం. ఎవరు దిక్కులు చూడొద్దండి. ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారణ కాడబోతుడైన ప్రభువా మహోన్నతుడగు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు నాయనా. గడిచిన కాలం అంతా తండ్రి మీ ప్రభుల మమ్మలను కాచి భద్రపరిచారు. మీకు వందనాలు. అయా వాక్య భాగములకు వెళుతూ ఉన్నాం ప్రభువా. అయా తండ్రి ఇప్పుడు వాక్యమును నాయన మీరు అయా ప్రభు మాకు బోధించు ఉండగా తండ్రి మా యొక్క హృదయములలో అవి ఫలించడానికి సహాయం దయచేయండి ప్రభువా. అయా ప్రభు నన్ను పూర్తిగా మరుగుపరచండి. మాతోనూ మీరే మాట్లాడమని మమ్మల్ని వేడుకొంచున్నాం నాయన. మీకు చూపించండి అయ్యా ప్రభా. ఎవరు ఏ హృదయములతో ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మీరే స్నేహితులై అయ్యా మమ్మల్ని ఆదరించమని మా యొక్క సమస్యలను తీర్చమని మనం వేడుకొంటున్నాం. మీరు మాట్లాడుతూ ఉండగా తండ్రి అటు మాటలు మాకు దయచేయమని నన్ను పూర్తిగా మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని అయ్యా ప్రభు చిన్న ప్రార్థన ఆలకించమని సైతానుడు చేస్తున్న ప్రతి ప్రయత్నమును లయపరిచి రద్దు చేయమని చిన్న ప్రార్థన యొక్క సన్నిధానములకు దోపాత్వలే చేర్చుకునమని ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో సొలొమోను రాసిన సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం రండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చాలండి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? విడువక ప్రేమించును. అంటే నిజమైన స్నేహితుడు కానివాడు ఏం చేస్తాడు? వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమించుతూనే ఉండును. దుర్దశల్లో అనగా దుర్దశల్లో కూడా వాడు విడిచిపెట్టడం, లేకపోతే పరిస్థితులు బాగున్నప్పుడు కూడా ఆ వ్యక్తి నిన్ను విడిచిపెట్టడం. ఎవరతను? నిజమైన స్నేహితుడు. మనం చిన్నప్పుడు ఒక కథ విని ఉంటాం. ఏమి విన్నామంటే ఒక ఇద్దరు స్నేహితులు ఒక అడవి మార్గంలో నుండి వెళుతూ ఉన్నారు. అరణ్యంలో నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని చూసి అంటున్నాడు, అరే నేను నీకు ఎంత అండో తెలుసా? నేను నీకు తోడుగా ఉంటే నీకు ఏ కష్టం వచ్చినా నేను నిన్ను ఆదుకుంటాను కదా. నువ్వు నా ప్రాణ స్నేహితుడవు, నేను నీకు ప్రాణ స్నేహితుడను. ఎవరు ఎదురొచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని అతడు స్నేహితుని చెప్పుకుంటూ ముందుకు వెళుతూ చాలా మాటలు చెబుతూ ఉన్నాడు. నేను అట్లాంటి వాడును, ఇలాంటి స్నేహితుడను, అలాంటి స్నేహితుడను, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదిలిపెట్టను అని చాలా మాటలు చెప్పుకుంటూ వెళుతూ ఉండగా కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక ఎలుగుబంటి ఎదురొచ్చిందట. ఏమి ఎదురొచ్చింది? ఒక ఎలుగుబంటి ఎదురొచ్చింది. ఎప్పుడైతే ఈ ఎలుగుబంటి ఎదురు వచ్చిందో వింటున్న స్నేహితుడు అనుకున్నాడు, నా స్నేహితుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, నాకు ఇంకా భయమేముంది అని అనుకుంటూ ఉండగానే ఇలా తిరిగి చూసేసరికి ప్రక్కన స్నేహితుడు లేడు. ఏమైపోయాడు? మాయమైపోయాడు. ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు స్నేహితుడు అని వెతుకుతూ ఉంటే ఎక్కడున్నాడు తెలుసా? వాడు ఒక చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. చెట్టు మీద ఎక్కి కూర్చొని వీడిని కూడా కింద ఉన్నవాడిని అన్నాడు, ఒరే పైకి వచ్చాయి. ఏం చేయాలట? పైకి వచ్చాయి. వీడికేమో చెట్టు ఎక్కడం రావడంలా, వాడు మాత్రం పైనుండి అంటున్నాడు, నువ్వు కూడా పైకి వచ్చాయి అంటున్నాడు. ఇప్పుడు వీడికి ఏం చేయాలో అర్థం కాక చిన్నప్పుడు ఎప్పుడో ఒక మాట విన్నాడు, అరే చచ్చిపోయిన వాళ్ళను ఈ ఎలుగుబంటు ముట్టనే ముట్టదరా అని ఒక మాట విన్నాడు. చటుక్కున మాట గుర్తు వచ్చి
పడిపోయాడు. కింద పడిపోయి శ్వాస బిగబట్టి చనిపోయిన వాడి వలే పడుకునేసరికి ఎలుగుబంటి వచ్చింది. చక్కగా వాసన చూస్తూ ఉంది. వాసన చూస్తూ ఉంటే దానికి అర్థమైపోయింది, శ్వాస బిగబట్టేశాడు కదా, అది అనుకుంది పాపం వీడు చచ్చిపోయాడు అనుకొని నన్ను చూడంగానే గుండె అయిపోయి చచ్చిపోయినట్టున్నాడు అని చెప్పి అది వాసన చూసి చూసి దాని దారినది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత చెట్టు మీద నుంచి దిగి వచ్చాడు. ఎవరో ప్రాణ స్నేహితుడు. ఎవరైనా ప్రాణ స్నేహితుడు చెట్టు మీద నుండి దిగి వచ్చాడు. దిగి వచ్చి అంటున్నాడు, లేచాడు. ఇతను కూడా అమ్మయ్య వెళ్ళిపోయింది ఎలుగుబంటి లేచి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అంటున్నాడు, వాడు పైనుంచి చూస్తూ అనుకున్నాడు, ఎలుగుబంటి ఏదో చెబుతుంది వాడికి అనుకుంటున్నాడు. కిందకు వచ్చి అడుగుతున్నాడు, అరే ఏంటి, ఏం చెప్పింది ఎలుగుబంటి? ఏదో నీ చెవి దగ్గరే తిరుగుతా ఉన్నట్టుంది, ఏం చెప్పిందిరా అంటే, రే నీలాంటి స్వార్థపరులైన స్నేహితులతో కలిసి స్నేహము చెయ్యొద్దు అని చెప్పింది. ఏం చెప్పిందట? స్వార్థపరులైన స్నేహితులతో కలిసి స్నేహము చెయ్యొద్దు అని చెప్పింది. ఏమిటట? అప్పటిదాకా ఏం చెప్పాడు? నేను నీకు ప్రాణ స్నేహితుడురా, నువ్వు నాకు ప్రాణ స్నేహితుడురా, ఈ మార్గంలో ఏమి ఎదురొస్తే నీకు భయం ఏంట్రా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు అండగా ఉన్నాను, నీకు ఏ కష్టము రానివ్వను, నీకు ఏ కష్టము వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పిన వ్యక్తి కాస్త ఎప్పుడైతే సమస్య వచ్చిందో అప్పుడు జంప్ అంటే పారిపోయాడు, మాయమైపోయాడు. నిజమే, మనం కూడా చాలా సందర్భాల్లో మనకు కూడా అనుభవాలే, లోకంలో మనకు కూడా అనుభవమే. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, నీకు సన్నిహితులు కావచ్చు. నీకెందుకయ్యా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుంటే నేనేం చేస్తాను? నీ యొక్క సమస్యలను నేను తీర్చుతాను, నీ సమస్యలో నీకు అండగా ఉంటాను, నీ కష్టంలో నేను నీకు అండగా ఉంటాను అని చెప్పి సమస్య వచ్చినప్పుడు ముఖము చాటేసేవాళ్ళు ఎంతోమందిని చూశాం కదా. సరే, ఒకవేళ వాడు కొద్ది కాలము నేను భరించినట్టుగా కనిపించవచ్చేమో, కానీ ఎంతకాలం భరిస్తాడు? కొద్ది కాలం అయిన తర్వాత నీకు ముఖాన్ని చాటేస్తాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఎదురుపడితే ఏమవుతుంది? నీకెక్కడ సహాయం చేయాలో, నీ కష్టంలో ఎక్కడ పాలు పంచుకోవాలో, వీడితో పాటు ఉంటే నేను కూడా కష్టాలు పాలవుతా, వీడితో పాటు ఉంటే నేను కూడా నష్టాలు పాలవుతా అని చెప్పి ముఖమును చాటేస్తారు, కానీ ఎవరు కూడా సహాయం చేయరు. అందరూ అలాగే ఉంటారని కాదు, కానీ లోకము అలాగే ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారిని కూడా నిందించడానికి లేదు. ఎందుకంటే ఎవరైనా ఎవరికి ఎంతకాలం సహాయం చేయగలరు? ఎవరైనా ఎదుటి వాళ్ళను ఎంతకాలమో పోషించగలరు, లేకపోతే ఎంతకాలము వాళ్ళను సహాయం చేసి వాళ్లకు ఆపన్న హస్తాన్ని అందించగలరు అంటే కొంతకాలమే. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఉదయకాల సందర్భంలో ఈ అంశాన్ని మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, నిత్యము నీకు స్నేహితుడిగా ఉండేవాడు ప్రభువైన యేసయ్య. హల్లెలూయా. నీకు ఎంత కష్టము వచ్చినా, నీకు ఎంత నష్టము వచ్చినా, ఎంత ఇబ్బంది ఎదురైనా, ఎంత బాధ ఎదురైనా, ఎంత ఇబ్బందుల్లోంచి నువ్వు వెళుతున్నా సరే నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఉద్రేకపరిచి, లేకపోతే నీకు నేను తోడు అని చెప్పి సమయము వచ్చినప్పుడు మాయమైపోయేవాడు కానే కాదు. హల్లెలూయా. నీకు నిజముగా ఆయన స్నేహితుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 2 విషయాలను ధ్యానం చేద్దాం. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఏమిటయ్యా అంటే, దేవుని స్నేహము, మనుష్యుని స్నేహము. ఏమిటా? దేవుని స్నేహము, మనుష్యుని స్నేహము. కొంతమంది భక్తుల చరిత్రను, లేకపోతే భక్తుల జీవితాలను మనం పరిశీలిస్తూ దేవుని స్నేహము ఎలా ఉంటుంది, లేకపోతే మనుష్యుని స్నేహము ఎలా ఉంటుంది అనేది మనం ధ్యానం చేద్దాం. దేవుడు మరి ఈ అంశాన్ని మనకు ఎందుకు ఇస్తున్నాడో, కొద్ది కాలము మనము ఎవరి మీదైనా వారు నాకు సన్నిహితులు అని ఆశ పెట్టుకుండా వచ్చేమో, వాళ్ళు నీకు దూరం అయిపోయి ఉండవచ్చు, లేకపోతే విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చేమో, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, దేవుడు నిరంతరము నీతో కూడా ఉండే దేవుడు. హల్లెలూయా. దేవుడు మనకు ఈ విషయాలను మనతో పంచుకోబోతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. సరే, ఈ ఉదయ కాలంలో 2 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఏమిటి? దేవుని స్నేహము,
మనుష్యుని స్నేహము. దేవుడు అంటున్నాడు, మీరు నాకు ఇక దాసులు కారు కానీ మీరు నాకు ఎవరట? స్నేహితులు. ఒకసారి చూద్దాం రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఒకసారి చూద్దాం రండి. తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక మిమ్మును దాసులని పిలువక స్నేహితులు అని పిలుచుచూ ఉన్నాను. ప్రభు అంటున్నాడు తన యొక్క శిష్యులతో అంటున్న మాట ఏమిటంటే, మీరు ఇకను నాకు దాసులు కారు. ఎవరట? మీరు నాకు స్నేహితులు. మీరు నా యొక్క ఆజ్ఞలను గైకొనినట్లయితే మీరు ఇకను నాకు దాసులు కాదు కానీ మీరు నాకు స్నేహితులు. ఎలాంటి స్నేహితుడు ఈయన? ప్రాణ స్నేహితుడు. పైన ప్రాణం గురించి మాట్లాడాడు. నిజ స్నేహితుడు అంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తూనే ఉంటాడు. దుర్దశల్లో, ఆ మాట గుర్తుపెట్టుకోండి, దుర్దశల్లో అనగా కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిన్ను విడువక ప్రేమించుచు నీకు సహాయముగా ఉండేవాడు ఆయనే. హల్లెలూయా. ఎవరైనా? ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చూసిన, క్రొత్త నిబంధనలో చూసిన, పాత నిబంధనలో ఒక ఆయన్ను స్నేహితుడిగా చేసుకున్నాడు దేవుడు. ఎవరైనా? అబ్రహామును దేవుడు స్నేహితుడు అని పిలుచుకున్నాడు. యాకోబు రాసిన పత్రికలో మనకు ఆ మాట కనిపిస్తూ ఉంది. 2వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. చూద్దాం రండి. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. ఎవరికట స్నేహితుడైన అబ్రహాము? దేవునికే స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడిన వాడు. అబ్రామా, లేచి నేను చెప్పు దేశమునకు నీవు వెళ్ళు, నేను చెప్పు ప్రాంతమునకు నీవు వెళ్ళు, నీ యొక్క బంధువులను లేకపోతే నీ యొక్క తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు అంటే అబ్రహాము లోబడ్డాడు. లోబడి దేవుని మాటను నమ్మి, దేవుని మాట ఎడల విశ్వాసం ఉంచి అబ్రాహాము పైన ఏమన్నది? దేవుని నమ్మెను, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. లోబడి దేవుని నమ్మి దేవుడు చెప్పినట్లుగానే దేవుడు చూపించే స్థలానికి బయలుదేరాడు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటాం, ప్రభువా నీవు ఇక్కడ ఉండగానే, లోకంలో ఉండగానే, లేకపోతే నేను అనుకున్నట్లే జరగాలి ప్రభువా, లేకపోతే ఇక్కడికే నువ్వు వచ్చి దీవించు ప్రభువా అని అనుకుంటామేమో. కానీ అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా నీవు లేచితే నీకు ఒక దేశాన్ని నేను ఇవ్వబోతున్నాను, నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను, సంతానము లేదు ఇవ్వబోతున్నాను, నా మాట నమ్ము అని చెప్పగానే దేవుణ్ణి చాలా నమ్మేశాడు. ఎలా నమ్మాడు? ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. మన ఎదుట ఈ బైబిల్ గ్రంథం ఉంది, అవునా? బైబిల్ గ్రంథం ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను గూర్చి వ్రాయబడి ఉంది. అనేక మంది భక్తులను గూర్చి వ్రాయబడి ఉంది. అబ్రహాం గురించి వ్రాయబడి ఉంది, యాకోబు గురించి వ్రాయబడి ఉంది, ఇస్సాకు గురించి వ్రాయబడి ఉన్నది, ప్రవక్త అయిన మోషే గురించి వ్రాయబడి ఉన్నది, దావీదు గురించి వ్రాయబడి ఉన్నది, సమూయేలు గురించి వ్రాయబడి ఉన్నది, ఏలియా ఎలీషాల గురించి వ్రాయబడి ఉంది. ఇంతమంది భక్తులను గూర్చి చదువుతూ ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఏమని తెలుస్తాయి? దేవుడు నమ్మదగిన వాడని, మనము నమ్మినట్లయితే ఆయన మనకు సహాయం చేయువాడని, మేలు చేయువాడని మనకు తెలుస్తుంది. కానీ అబ్రహాముకి ఆ రోజున ముందుగా ఏ బైబిల్ గ్రంథం కూడా అతని యొద్దట లేనే లేదు. అయినా సరే దేవుని మాటకు అతడు లోబడిపోయాడు. హల్లెలూయా. బహుశా అనుకుంటాను, అబ్రహాముని దేవుడు ఎందుకు ఎన్నుకొని ఉంటాడు? స్పష్టత అయితే మనకు తెలియదు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు. కానీ బహుశా అతనిలో ఉన్న నమ్మే తత్వాన్ని చూసి,
అబ్రహామును దేవుడు ఎన్నుకొని ఉంటాడు. ఈ రోజున నీలో కూడా నమ్మే తత్వం ఉంటే దేవుడు నిన్ను కూడా ఎన్నుకొని నిన్ను కూడా నీ యొక్క తరతరముల వరకు కూడా ఆశీర్వాదంగా ఆయన్ని నిలపగలడు. హల్లెలూయా. నమ్మడం చాలా జాగ్రత్తగా వినాలి. నమ్మడం, విశ్వాసం చాలా తేలికైన పదాలుగా కనిపిస్తాయి కానీ, చాలా తేలికగా అనిపించొచ్చేమో కానీ, విశ్వాసము అనేది నీవు కాపాడుకోవాలి అంటే దానికోసం నువ్వేం చేయాలో తెలుసా? పోరాడాలి. లేకపోతే విశ్వాసం కొరకు దేవుని సన్నిధానంలో దయచేయమని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. విశ్వాసమును నువ్వు పొందుకున్నట్లయితే, నమ్మికను నువ్వు పొందినట్లయితే, దేవుని నీవు నమ్మినట్లయితే దేవుడు నీ ఎడల అనేకమైన గొప్ప కార్యములను జరిగిస్తాడు. హల్లెలూయా. నేను ఉన్నమాట చెబుతున్నాను. విని మనం విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టం. వినేసి విశ్వాస జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టం. మరి ఏం చేయాలి? సాధిక చేయాలి. ఎలా? ప్రార్థన యందు, దైవ ధ్యానం యందు నీవు దానిని సాధిక చేయాలి. చేసినట్లయితే నీలో విశ్వాసం అనేది కనిపిస్తుంది. చాలా మంది అనుకుంటారు కష్టం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు అని నమ్మాలి 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 అని మనసులో అనుకుంటాం కానీ మన నమ్మకం రాదు. ఎందుకు రాదు తెలుసా? నీలో ప్రార్థన శక్తి లేదు. నిజం అది. అనుకుంటాం కష్టం వచ్చినప్పుడు నేను నమ్మితే నా దేవుడు బాగు చేసేస్తాడనో, కష్టం వచ్చినప్పుడు నేను నమ్మితే నా దేవుడు చేసేస్తాడనో అనుకుంటాం. ఆ కష్టం వచ్చినప్పుడు నమ్మడానికి నీలో విశ్వాసం చాలదు. ఎందుకు చాలదో తెలుసా? ప్రార్థనా జీవితం లేదు, భక్తి జీవితం లేదు, వాక్య జీవితం నీలో లేదు. అందుకనే ఆ సమయాన్ని నీలో విశ్వాసం రాదు. కావాలని మీరు గమనించుకోండి. ఎప్పుడైనా ప్రార్థన లేని సందర్భాలు కూడా మన జీవితాల్లో ఉన్నాయి. విశ్వాసమా వచ్చే అంటే రాదు. అది ఎందుకు రాదు తెలుసా? భక్తి జీవితం లేదు. భక్తి జీవితం అనగా విడువకి ఎప్పుడైతే నువ్వు భక్తి జీవితంలో కొనసాగుతూ ఉంటావో విశ్వాసం ఎప్పుడు కూడా నీ యొక్క మనసులో నుండి ఉబుకుతూ ఉంటుంది. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు నేను చేస్తాలే, కష్టం వచ్చినప్పుడు నేను దేవుని నమ్ముతున్నాను అని చెబుతాలే. నమ్మకం అనేది పైకి నోటి మాట ద్వారా కాదు, కావాల్సింది హృదయంలో నుంచి రావాలి. హల్లెలూయా. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీలో భక్తి జీవితము, లోబడే తత్వము ఉన్నప్పుడే వస్తుంది. హల్లెలూయా. సరే, మన స్నేహం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇప్పుడు దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు ఎవరైనా? అబ్రహాము స్నేహితుడు అని పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత దేవుని మాట వినేసి బయటకు వచ్చేసాడు. భక్తి జీవితాన్ని కనపరుస్తూ ఉన్నాడు. తన భక్తి జీవితము కనపరిచే కొద్దకి తనలో విశ్వాసము పెరుగుతూ ఉన్నది. విశ్వాసము పెరుగుతూ ఉన్న కొలది దేవునిని వెంబడిస్తూ ఉన్నాడు. అయితే ఒక విషయము లేకపోతే ఒక కొరత ఆయనను కృంగదీస్తూ ఉన్నది. ఆ కొరత ఏమిటయ్యా అంటే అతనికి సంతానము లేదు. సంతానము లేకపోతే ఎంత మరి ఒక భావము, ఒక బాధ, ఒక కృంగుదల అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. అబ్రహాము కూడా ఆ పరిస్థితుల్లో నుండి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అబ్రహామట ఇంటిలో తను పడుకోనో లేకపోతే ఇంటిలో ఉండగా అబ్రహాం అనుకుంటున్నాడట, అయ్యా నీవు నాకు ఏమిచ్చినా ఏం ఉపయోగమయ్యా, నాకు సంతానము లేని సంతానహీనుడను అయిపోతున్నాను కదా ప్రభువా అని మనస్సులో అనుకుంటూ ఉన్నాడు. అయితే ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలోకి ఒకసారి చూద్దాం రండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి
వచ్చి వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను అతడు యెహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క చదివిన వచనాలు మనం చూస్తే అబ్రహాము ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, లేకపోతే కృంగుదలలోకి వెళ్ళిపోయి ఇంటిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అతన్ని దర్శించడానికి వచ్చి అబ్రామా భయపడకుమో, ఏం చేయాలట? భయపడకుమో. ఎందుకు ఆ మాట? అబ్రాము భయపడుతున్నాడు. భవిష్యత్తు ఏమిటో అని భయపడుతున్నాడు. నా యొక్క భవిష్యత్తు ఏమిటో, నా యొక్క రాబోయే రోజులు ఎలా ఉంటాయో, భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడేమో చెప్పాడు, నాకు వాగ్దానాన్ని ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరటం లేదు అని చెప్పి భయము అతనిని అలుముకుంది. భయపడతా ఉన్నాడు. కొద్ది సందర్భాల్లో మనకు కూడా భయం, భవిష్యత్తును గురించి ఆలోచన, భవిష్యత్తు ఏమవుతుందో, బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన, ఆలోచన. అయితే అబ్రాము కూడా అలాంటి పరిస్థితుల్లోంచే వెళుతూ ఉన్నాడు. అయితే అబ్రాము దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? ఆయన స్నేహితుడైన దేవుడు వచ్చాడు. హల్లెలూయా. తన సమస్యను ఎవరో తీర్చలేరు, తన కష్టమును ఎవరో తీర్చలేరు, అయితే తీర్చగలిగిన స్నేహితుడు ఆయన యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. వచ్చి అబ్రామా ఎందుకు భయపడుతున్నావు? అబ్రామా ఎందుకు దిగులు పడుతున్నావు? అబ్రామా ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావు? అబ్రామా నీకు నేను లేనా? హల్లెలూయా. ధైర్యపరుస్తున్నాడు దేవుడు. ధైర్యపరిచేవాడు దేవుడు. ఏం చేస్తాడు? ధైర్యపరుస్తాడు. మనుషులేమో కొన్ని సందర్భాల్లో మనల్ని కృంగదీస్తారేమో, కానీ దేవుడు ఏం చేస్తాడు? మనలను ధైర్యపరిచే దేవుడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గరకు వచ్చాడు, కృంగిపోయిన అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ఈ రోజున నీవు నేను కూడా కొన్ని సందర్భాల్లో కృంగిపోయి ఉండవచ్చేమో, లేకపోతే నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యా నేను ఇప్పుడేం కృంగిపోయిన పరిస్థితుల్లో లేనండి, కానీ ఒకప్పుడు ఉన్నావు అలాంటి పరిస్థితుల్లో. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకుని వచ్చాడు. జ్ఞాపకం ఉంచుకో. అయితే ఎవరమైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటో తెలుసా? నీవు కృంగిపోతున్న సందర్భాలలో, కృంగిపోయిన సందర్భాలలో నీకు తోడుగా నిలవబడిన వారు ఎవరో? ఆయనే. హల్లెలూయా. అబ్రహాము దగ్గరకు వచ్చేసాడు. ఎంత చక్కని మాట అండి. అబ్రహామా ఎందుకు భయపడుతున్నావు? ఏమో ఈ ఉదయకాలం నీతో కూడా చెబుతున్నాడేమో. అబ్రహాము అనే ఆ యొక్క ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. కుమార్ ఎందుకు భయపడుతున్నావు? లేకపోతే మీ యొక్క పేరును ఆ స్థానంలో పెట్టుకోనండి. ఎందుకు భయపడుతున్నావు? హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో. అయ్యా నా వాళ్ళు నన్ను విడిచిపెట్టేశారు, లేకపోతే నాకు స్నేహితులు అనుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోయారు, నేను ఒంటరి వాడిని అయిపోయా, లేకపోతే నా కుటుంబము నాకు దూరం అయిపోయింది, నా వాళ్ళు నాకు దూరం అయిపోయారు, అయ్యా ఒంటరిని అయిపోయానయ్యా, కృంగిపోతున్నానయ్యా అంటున్న సందర్భంలో దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? కృంగిపోవద్దయ్యా, అబ్రామా బయటకు రా. ఈ మాట ఎలా ఉందంటే, ఇంట్లో కృంగిపోయి కూర్చున్న స్నేహితుడిని అలా బయటికి వెళ్ళి వద్దాం రా. కొన్ని సందర్భాల్లో చూడండి, ఎవరైనా కృంగిపోయినప్పుడు స్నేహితులైన వాళ్ళు, దగ్గర వాళ్ళు ఏమంటారు? అలా బయటకు వెళ్ళొద్దాం రా. ఎందుకు? బయటకు వెళితే మర్చిపోతావేమో అన్నీ అని చెప్పి మనుషులు అలా బయటికి తీసుకెళ్తారు. నాకైతే ఈ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా, అబ్రహామా బయటికి రా, నీకు చూపించవలసింది నేను నీకు చూపిస్తా, అబ్రహామా బయటకు రా అని చెప్పి వెలుపలికి తీసుకొని వచ్చి, అబ్రహామా ఒకసారి పైకి చూడు, ఒకసారి ఆ నక్షత్రాలను చూడు, చూస్తున్నానయ్యా, ఒకసారి లెక్క పెట్టు, 1 2 3 4 10, అయ్యా ఇక నా వల్ల కాదయ్యా, నీ సంతానమును నేను ఆ విధంగా విస్తరింపజేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు నేను చేయవలసింది ఏమిటంటే దేవుని నమ్మడం. నమ్మడం అంటే ఇందాక చెప్పా, భక్తి జీవితం లేకుండా నమ్మకం అనేది కలగనే కలగదు.